గాంధీ భవన్ కు మన షబ్బీర్ అలీ సార్ వచ్చిండు. మరి షబ్బీర్ అలీ సార్ ఏం చెప్పబోతాడు, ఏంది ఏం కదా సారు? కొండంత పండుగ గాంధీ భవన్ చేసుకుంటారు. ఇవాళ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి కోజాగలు ఊరికొచ్చినాయి. ఇవాళ ఏం చెప్పబోతున్నారు? ఈ బీసీ కులగలన తప్పులని బీఆర్ఎస్ కోజాగలు లెక్కలు కొడుతున్నాయి. మరి ఎస్సీ వర్గీకరణ ఎంత తీసుకొచ్చారు? ఇలా 11% కావాలని వాళ్ళు అంటున్నారు. మరి 9% అనే కథ ఏదో నడుస్తుందట. ఏం చెప్పదలుచుకున్నావు? భారతదేశ చరిత్రలో ఎవ్వరు చేయలేని పని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గారి ఆదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దానికి ధన్యవాదాలు. ఇప్పుడు వరకు అసలు వెనుకబడిన తరగతి వాళ్ళ సంఖ్య ఎవరిది ఎంత అసలే లేదు. ఇవాళ అడిగే వాళ్ళు ఎవరు కూడా కేటీఆర్ పాల్గొనలే, కేసీఆర్ పాల్గొనలే, హరీష్ రావు పాల్గొనలే. ఈ అంతా ఒర్రటోలు ఆ సర్వేలో పాల్గొన్న వాళ్ళు ఓడుతున్నారు. వాళ్ళకి ఏం హక్కు లేదు. అయినా ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడైనా మిస్ అయింది అనుకుంటే వాళ్ళను కూడా 16th ఫిబ్రవరి నుంచి 28th ఫిబ్రవరి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చింది. రండ్రా బాబు, దేనికైనా కారణం వల్ల మీరు రాలేకపోతే మళ్ళీ ఇప్పుడు వచ్చి, కానీ మీ ద్వారా నేను కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావుకు వాళ్ళు చెప్తాను, ఇప్పుడన్నా ఆ కుల సర్వేలో మీరు పార్టిసిపేట్ చేయండి. బీసీల మీద మీకున్న ఎంత ప్రేమ ఉన్నదో అది చూపియండి. మాకే లెక్కలు దాసేది ఏం లేదు, ఎవరిదేం తక్కువ కాలేదు. ఎగ్జాంపుల్గా 2011 సెన్సస్లో ముస్లిం పాపులేషన్ 12.69 వచ్చింది. ఇప్పుడు 22 సంవత్సరాల తర్వాత, 18 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సర్వేలో ఓసీ అండ్ బీసీ ముస్లిం కలిపితే 12.58 వచ్చింది. 69 ఉండే, ఇప్పుడు 58 వచ్చింది. 11% అసలుగా తగ్గింది. తగ్గినాయంటే చాలా మంది పాల్గొనలే కొంతమంది. మరి ఇప్పుడు మళ్ళా 10వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా మళ్ళీ ఏదో సర్వే చేయాలి అంటుర్రు. మరి ఇలా ఇప్పుడు బీసీల లెక్క ఏమన్నా మళ్ళీ ఎక్కువ అవుతుండొచ్చునా సర్వే చేసినాక? మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా, బీసీ నాయకులారా, మీరు మీ సంఘాల ద్వారా అందరికీ ప్రజలకు చెప్పండి. నేను కూడా ముస్లిం సోదరులు కూడా మీ ద్వారా అడుగుతున్నా, అప్పీల్ చేస్తున్నా, రండ్రాబాయి సర్వేలో పాల్గొని మీ సంఖ్య ఏమో చూపించుకోండి. ఇది మొత్తానికి మరి షబ్బీర్ అలీ కడుపుసలకుండా 2 ముచ్చట్లు మాట్లాడిండు. ఇక మరి ఇంకా కూడా కొన్ని కోళ్ళాగలు వచ్చేటివి ఉన్నాయి. మరి ఇక మాట్లాడి